మీ అమ్మతో కలిసి మీరు స్కెచ్ చేశారు, కానీ మేము అది క్యాచ్ చేసి మీ అమ్మతో గుంజీలు తీయించి మా ఇంటి పేపర్స్ మేము దక్కించుకున్నాం. చూసారుగా మా పవర్. ఇంకెప్పుడు మా జోలికి రాకండి. దొంగచాటుగా మా మాటలు వినడం వల్ల ఈరోజు మీ మాటలు పైకి వస్తున్నాయి, గానీ లేకపోతే ఇంట్లో వాటా లేక మీ మాటలు పడిపోయాయి కదరా. ముందు బ్యాటింగ్ చేసి 300 కొడితే గెలిచినట్టు కాదురా. సెకండ్ బ్యాటింగ్ చేసినోడు 301 కొట్టకుండా చూస్తే గెలిచినట్టు. మేము 300 కొడితే మేము ఒకటి ఎక్స్ట్రా కొట్టి గెలిచాం అంటే మా ఇల్లు రాయించుకుందామని మీరు స్కెచ్ వేస్తే అది జరగకపోగా మీ అమ్మతో మేము గుంజలు తీయించి గెలిచాం. రేయ్, మీరెక్కడ దొరక్కపోర్రా. మీ నాన్న సంగతి మీ సంగతి అప్పుడు చెప్తాం. ఏంట్రా మీరు చెప్పేది? ఫ్యామిలీ అనేది ఒక చెట్టు లాంటిది. దానికి వచ్చే పూత పిల్లలు రా, కాయలు తల్లిలు, ఆకులు నాన్నలు. మీది ఆకులు లేని కొంప. ఆకులు లేకపోతే పూతకి కాయకి సపోర్ట్ ఉండదు. అందరికీ తేలిక కనబడతాయి, రాళ్ళ దెబ్బలకి రాలి పడిపోతాయి. ఆకులు పూతలు ఉన్నా అసలు కాయలేని కొంపరా మీది. ఎన్ని ఆకులు ఎన్ని పూతలు ఉంటే మాత్రమేంటి? పొద్దుటికి రాలిపోయే చెత్త తప్ప చూస్తారా? ఆకులు విలువేంటో తొందరలో చూస్తారు, కాయ విలువేంటో మీరు చూస్తారు. ఛాలెంజ్ ఛాలెంజ్. ఏంట్రా ఆలోచిస్తున్నా? ఆకుల గురించి, అదే నాన్న గురించి. ఎవరి నాన్న గురించి? ఆ చరణ్ గారి నాన్న గురించా? మన కాబోయే నాన్న గురించి. వాళ్ళన్న మాటలు అయితే మర్చిపోయేవాళ్ళం, కానీ వాళ్ళు మనం ఉన్న పరిస్థితి గురించి చెప్పారు. కాయలు పూలు ఉంటే సరిపోదురా, ఆకులు కూడా ఉన్న చెట్టు పచ్చగా ఉంటుంది, ధైర్యంగా ఉంటుంది. అంటే నువ్వు ఇప్పుడు ఏమంటా? అమ్మకు పెళ్లి చేద్దాం, మీరేమంటారు? వాళ్ళేదో అన్నారని నువ్వు ఇలా అంటున్నావా? నేను కరెక్ట్ గానే ఆలోచించి అంటున్నాను రా. మనకు అమ్ముంటేనే ఆ రాంబాబు గారికి వాడి పిల్లలకి చుక్కలు చూపించాం. అదే మనకు నాన్న కూడా ఉన్నాడు అనుకో, ఆ చుక్కల్లో ఉండే చుక్కల్ని కూడా చూపించచ్చు, ఇల్లు ఖాళీ చేయించొచ్చు. అయితే అమ్మకు పెళ్లి చేద్దాం. ఎవరికి ఇచ్చి చేద్దాం? లాయర్ అయితే వాదనలతో కాలం గడిపేస్తాడు. పొలిటీషియన్ జనానికి తెలిస్తే ఓట్లు పోతాయని వాళ్ళని ఏం చెయ్యడు, ఇంట్లో మన నోరు మూయిస్తాడు. పోనీ యాక్టర్ యాక్టింగ్ చేసి క్లాప్స్ కొట్టించుకుంటాడు, కానీ ముందుకెళ్ళి వాళ్ళని కొట్టాడు. మరైతే ఎవరికిచ్చి చేయాలో నువ్వే చెప్పు. పోలీస్ పోలీస్ పోలీస్. ఎస్, కొట్టి మాట్లాడతాడు, లోపల పెట్టి తాళం వేస్తాడు. ఇంట్లో ఉంటే మనకు ధైర్యంగా ఉంటాడు, బయటికి వెళ్తే మనకు సెక్యూరిటీగా ఉంటాడు. రాంబాబు వాళ్ళ పిల్లల గుండెల్లో నిద్రపోతాడు. అయితే మనకి కరెక్ట్ గా మ్యాచ్ అవుతాడు. కానీ ఎవరవుతాడు? ఎస్పీ, డిఎస్పీ, సిఐ, ఎస్ఐ. ఎస్, మనం తుపాకీ ఎత్తుకెళ్ళిన ఎస్ఐ. అతనికి ఇంకా పిల్లవలేదా? చూడ్డానికి హ్యాపీగా ఉన్నాడంటే అతనికి పెళ్ళవన్నట్టే. అయితే లెట్ us search for ఎస్ఐ. ఎస్. స్టాప్ ఇట్, స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. మీరు చావడానికి నా జీపే దొరికిందా? జీపు 20లో ఉంది, దాంట్లో ఉన్న నువ్వు 60లో ఉన్నావు. దీని కింద పడి ఎవరైనా చావాలనుకుంటారా? మరి ఎందుకు అడ్డంగా నిలబడ్డారు? నేను కలవడానికి. అయితే స్టేషన్ కి రావాలి. మీ బంధువులు నిన్ను కలవడానికి స్టేషన్ కి వస్తారా? ఇంటికి వస్తారు. మరి మేమెందుకు స్టేషన్ కి రావాలి? మీరు మా బంధువులు కాదు కదా. బంధుత్వం కలుపుకోవాలనుకుంటున్నాం కదా. బంధుత్వం కలుపుకోవాలనుకుంటున్నారా? అయితే ఇంటికే రావాలి. ఇంతకీ బంధుత్వం నాతో ఎలా కలుపుకోవాలనుకుంటున్నారు? నీకు పెళ్ళైందా? లేదు. నిన్ను మా నాన్నని చేసుకోవాలనుకుంటున్నాం. అంటే నేను మీ అమ్మని చేసుకోవాలా? లేదు, మా అమ్మమ్మని చేసుకోవాలి. మీ అమ్మని చేసుకుంటే కదరా నేను మీకు నాన్న ఏది? తెలుసు కదా. అంటే నేను మీ అమ్మని చేసుకోవాలా అని చాదస్తంగా అడుగుతావే. షార్ప్ గా మాట్లాడవయ్యా. క్లాస్మేట్ తో మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు. నేనెవరో తెలుసా? ఎస్ఐ. మేమెవరో తెలుసా? మంగ పిల్లలం. మంగ? మంగెవరు? చెప్తాను. గుర్తొచ్చిందా? అమ్మో, భయం వేస్తుందిరా. ఎందుకు? ఒక్కరోజు మీతో స్టేషన్ లో ఉన్నందుకే నీరసం వచ్చేసింది. మీ అమ్మని చేసుకుంటే రోజు మీతో పళ్ళాక పిచ్చొచ్చేస్తుందేమో. మేము బయట వాళ్ళకి బాంబు లాంటి వాళ్ళం, ఇంట్లో వాళ్ళకి తలనొప్పి బాంబు లాంటి వాళ్ళం. మంటెక్కిస్తారా? నొప్పి లేకుండా చేస్తాం. ఇంతకీ నీకు పెళ్లి ఓకేనా? ఫుల్ ఓకే. పెళ్లి చేసుకుంటే భారీ వస్తుంది అనుకుంటే సబ్బు కొంటే చాక్లెట్స్ ఫ్రీ అన్నట్టు స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా వచ్చారు. నాకింకా పిల్లల్ని కని పెంచే బాధే లేదు.
చేసుకోబోయే అమ్మాయికి పిల్లలుంటే ఎవరైనా భారం అనుకుంటారు. వీడేంట్రా బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నట్టు హ్యాపీ అవుతాడు. అందుకే వీడే మనకు కరెక్ట్. పెళ్లి చూపులకి ఎప్పుడు రమ్మంటారు? ఇప్పుడే పోదా? మా పేరెంట్స్ కూడా రావాలి. మరి ఇంకా పోలేదా? నా పెళ్లి చూసి పోవాలని చూస్తున్నారు. అయితే పెళ్లి వెంటనే పెట్టేసుకుంటే బాగుంటది. ఏంట్రా మీరు అనేది? పెళ్లి చూపులు రేపే పెట్టిస్తే బాగుంటుంది అంటున్నాడు. అయితే రేపు వస్తా. అయితే మేము వెళ్ళొస్తాం. వీడు మనకు అవసరమా? పోలీసే కానీ కుందేలా సాఫ్ట్ గా ఉంటాడు కదరా. అలా అయితేనే మనం చెప్పింది వింటాడు. మనం ఈ పెళ్లి చేసేది వీడొచ్చి రాంబాబుని వాళ్ళ పిల్లల్ని కంట్రోల్ చేసి ఇంట్లో నుంచి పంపించడానికే కదా. అలా చేయాలంటే వీడు సింహం కానక్కర్లేదురా. వీడి టోపీ మీద ఉన్న 3 సింహాలు చాలు. నేను వీడిని పెళ్లి కొడుకుగా సెలెక్ట్ చేసింది వన్ షర్ట్ లోపల ఉన్న గుండెని చూసి కాదు, ఒంటి మీద ఉన్న డ్రెస్ ని చూసి. నేను పవరే వేరు. ఎక్కడికి వెళ్ళారా? రాంబాబు వాళ్ళ పిల్లల నుంచి ఇంకో ప్రాబ్లం రాకుండా చూడడానికి వెళ్ళామమ్మా. ప్రాబ్లం ఇచ్చేవాళ్ళు పక్కనే ఉంటే ఇంకో ప్రాబ్లం రాకుండా చేయడానికి మీరు బయటికి వెళ్ళడం ఏమిటారా? ముసలి మీకు సోది వేయడం ఇష్టం, నాకు టైం చూసి కాటేయడం ఇష్టం. చెప్పం జరిగేది చూడు. కాకపోతే ఇందులో నీ కోఆపరేషన్ చాలా అవసరం అమ్మా. వాళ్ళని ఇంట్లో నుంచి బయటకు పంపించాలి కానీ దానికి కోఆపరేషన్ ఏంట్రా? ఎంత పెద్ద ఆపరేషన్ అయినా సరే నేను రెడీ. అసలు వీళ్ళు స్కెచ్ ఉంటా నువ్వన్నా అడగవే. ముసలి నువ్వు వెళ్ళి గిన్నెలు కడుకోవే. ఈశ్వరా, మీరేంట్రా పేరెంట్ అల్లా ఇంత పొద్దున్నే లేచారు? ఈరోజు పండగ కాదు ముసలి. ఈ రోజు పండగ నా బుర్రకే తట్టలేదు, క్యాలెండర్ లోనూ రాసిలేదు. మీకెవరు చెప్పారురా? అయినా ఏం పండుగరా ఈ రోజు? ఇది మాకు మాత్రమే తెలిసిన పండగ. కొద్దిసేపట్లో మీరు కూడా చూస్తారు. ఏది సరిగ్గా చెప్పి చావరు. ఏంటమ్మా పొద్దున వీడ గొడవ? పండగంటున్నారేంటి? రాంబాబు వాళ్ళ బ్యాచ్ ని ఇంట్లో నుంచి పంపించడానికి స్కెచ్ చేసామని చెప్పాం కదా, దానికి సంబంధించిన పండుగ. అంటే ఈ రోజు వాళ్ళని పంపించేస్తున్నారా? లేదు, తర్వాత పంపిస్తాం. మరి ఈ రోజు పండుగలు అవుతుంది. సంక్రాంతిని పెద్ద పండుగ అంటాం. అలా అని దాని ముందొచ్చే భోగి పండగ కాదా? పండగే కానీ అదేంటో చెప్తే. అమ్మా ఇంతసేపు అడిగినా వీళ్ళు చెప్పలేదంటే వీళ్ళు మనకేదో సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నట్టున్నారు. షాక్ ఇవ్వకుండా ఉంటే చాలే. ముందు మీరు రెడీ అయితే అదే మాకు 10,000. ఓ నైనోయ్, పదవే మంగా. మళ్ళీ ఏమిట్రా? ఒసే ముసలి, నువ్వు ఎలా రెడీ అయినా పర్లేదు, మా అమ్మని మాత్రం పెళ్లి కూతుల్లా రెడీ చేయాలి. నా పెళ్లి చూపులకి ఏమైనా ఏర్పాటు చేశారా ఏంటి? చేసినా చేస్తారు చిచ్చల పురుగులు. ఊరుకోమ్మా. నాతో వస్తావా? లోపలికి రండి సారు. అదెక్కడికి? ఇలారా ఇల్లిటో పదండి సారు. పిలవకుండా లోపలికి వెళ్ళడం పద్ధతి కాదు. వాళ్ళకి అసలు పద్ధతులే ఉండవు సారు. తర్వాత మీరే బాధపడతారు. నా కాబోయే ఫ్యామిలీని కామెంట్ చేస్తావా? కాబోయే ఫ్యామిలీనా? షష్టి పూర్తి అయ్యేవాళ్ళ ఉన్నాడు. సారీ సార్, రండి. బాబు బాబు అడుగు తినడానికి ఇంత పొద్దునే వచ్చావు. ఎవడ్రా నువ్వు? నేను బాబు ఎస్ఐని. బీదార్పులా అనిపించింది, బిచ్చగాడేమో అనుకున్నాం. సారీ. ఏ వాచ్మెన్, నువ్వైనా లోపల తీసుకురావచ్చు కదా. పిలిచాను బాబు, కానీ ఈయనే పద్ధతికి పెద్దపీట వేసి గుమ్మం దగ్గర స్టాండింగ్ అయ్యారు. పెళ్లి చూపులకు వచ్చి ఎదురు చూపులేంటండి? రండి 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 నాన్నమ్మ గారు, కూర్చోండి. రండమ్మా. కాబోయే నాన్నగారు స్వీట్స్ తీసుకోండి. వద్దు బాబు, ఇష్టం లేదా? షుగర్ ఉంది. మీరైనా తీసుకోండి. వద్దు బాబు. అమ్మా అక్కడున్నారే. వద్దు బాబు. మీకు షుగర్ ఉందా? పళ్ళు లేవు బాబు. గ్లాసులో కలిపేవండి, తాగుతారు. ఇంతకీ పెళ్లి కూతురు అని ముందుకొచ్చిందా? వస్తే అబ్బాయి చెప్తాడులేవే. ఏం జరుగుతుంది? మా అమ్మకి కళ్ళు కనిపించు. చూపు లేనోళ్ళు పెళ్లి చూపులకెందుకు? ఫోన్ లో మాట్లాడచ్చు కదా. మంగని పిలుస్తారా? అమ్మా రెడీయా? రెడీ. పద. ఎక్కడికి? హాలోకి. అమ్మా నీకు వాళ్ళు వచ్చిందే. ఏది? కోడలంటున్నాడేంటి? ఇప్పుడు నీకు పెళ్లి చూపులమ్మా.
చూపులు కనిస్తే సీరియస్ గా చూసి వెళ్ళిపోయిందేంటి? నో అంటుందేమో. అంటే బాగుండు. వీళ్ళు ఇలాంటిది ఏదో చేస్తారని ముందే నాకు డౌట్ ఉంది. అందుకే ఇన్నిసార్లు అడిగాను. అమ్మని పెళ్లి చేసుకో అనేదానివి. ఇప్పుడు పెళ్లి చూపులు అరేంజ్ చేస్తే మా మీదే కంప్లైంట్ చేస్తావా ముస్లి? పెళ్లి కావాలని నేను అడిగానా? ప్రతిరోజు మాకు టైం కన్నం పెట్టమని మేము అడిగామా అమ్మ? పిల్లలు ఆకలి తెచ్చుకోవడం అమ్మతనం. అమ్మ జీవితం బాగుండాలనుకోవడం పిల్లలుగా మా కర్తవ్యం. మా సంతోషం కోసం నువ్వు అన్ని చేస్తున్నప్పుడు నీ సంతోషం కోసం మేము నీ పెళ్లి చేయాలనుకోవడం తప్పేలా అవుతుందమ్మా? నాకు సుఖం సంతోషం అన్ని మీతోనే ఉన్నారా, పెళ్లిలో లేవు. సరే, నీ సుఖం సంతోషం మాతో ఉండడంలోనే ఉంది, ఒప్పుకుంటున్నాం. పెళ్లి చేసుకోవద్దు. మా సంతోషం కూడా నీకు ముఖ్యమే కదమ్మా. ముఖ్యమే. మమ్మల్ని నానా బట్టలంటే పడమంటావా అమ్మా? ఎందుకు పడతారు? పడద్దు. అది లేదు లేదంటే మీకు ఏది లేదన్నారో నాతో చెప్పండి, నిమిషాల్లో తీసుకొచ్చి మేము ముందు పెడతాను. అయితే మాకు నాన్నగా ఎస్ఐని తెచ్చిపెట్టమ్మా. వీక్ పాయింట్ పట్టుకొని లాక్ చేసేశారు. ఆ రామపు పిల్లలు మాకు నాన్న లేడు అంటున్నారమ్మా. వాళ్ళు మమ్మల్ని మాటలంటే తిరగానే వాళ్ళం. నాన్న లేడంటే మాకు మాటలు రావట్లేదమ్మా. నువ్వు పెళ్లి ఒప్పుకుంటే మేము ఇంట్లో ఉండడానికి ఒప్పుకుంటాం, లేకపోతే ఇక్కడి నుంచి తప్పుకుంటాం. ఆగాలంటే ఒప్పుకోవాలి. ఒప్పుకున్నాను. దేవుడా, దీని పెళ్లి కావాలనుకున్నానే గాని ఇలాంటి వాడితో కావాలని అనుకోలేదు. ఎలాగైనా ఈ పెళ్లి ఆపు తండ్రి. ఏంటి మీరు చెప్పే న్యూస్ ఏదైనా నాకు వెంటనే చెప్పండి. నాకు హార్ట్ అటాక్ ఉంది. పెద్ద హాస్పిటల్లో అన్ని జబ్బులకి ట్రీట్మెంట్ ఉన్నట్టు నీ బాడీలో అన్ని జబ్బులు ఉన్నాయంట్రా. అయితే నెమ్మదిగా చెప్తున్నాం వినండి. మా అమ్మ ఈ పెళ్లికి ఒప్పుకుంది. హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది, ఈ చుట్టూనే తిరుగుతున్నది. ముందు మేము చెప్పింది మీ మైండ్ లో వేసుకుంటాను. ఈ పెళ్లి అయిపోయిన వెంటనే రాంబాబు పెళ్లి అయిపోవాలి. నీ పెళ్లి కాకుండా రాంబా పెళ్ళేంటి? అంటే అతనికి నేను పిల్లని చూడాలా? పెళ్ళంటే ఆ పెళ్లి కాదు, కర్రల పెళ్లి. దెబ్బకా రాంబాబు ఇల్లు వదిలి జెండా ఎత్తాలి. ఎలా పంపిస్తానో చూస్తారుగా. ఎస్ఐ గారు, మీరేంటి ఇలా వచ్చారు? వచ్చింది మంగని పెళ్లి చూపులు చూసుకోవడానికి. వెళ్తుంది మళ్ళీ వచ్చి మంగని పెళ్లి చేసుకోవడానికి. అసలు ఈ పెళ్లి జరుగుతున్నదే మిమ్మల్ని ఇల్లు ఖాళీ చేయించడానికి. అవును, ఖాళీ చేయించడానికి. ఈ ఎస్ఐ స్టేషన్ లో ఉండగా వస్తే మీరు పులి బోన్లోకి వచ్చినట్టు. మరి అదే పులి ఇంట్లోనే ఉంటే పులితో పాటుగా బోన్లోనే ఉన్నట్టు. ఈ పులితో బోన్లో ఎలా ఉంటారో నేను చూస్తాను. గూట్లో ఉన్న గుండ్రాయిని ఇంట్లో తీసుకొచ్చినట్టుగా ఉంది. వాడితో ప్రాబ్లమే. మనమే ఎవరికైనా ప్రాబ్లం అవ్వాలి గాని మనకి ఎవడో ప్రాబ్లం అవ్వకూడదు నాన్న. కానీ వాడు ఎస్ఐ రా. వాడికి కూడా దడ పుట్టించే ఈజిప్ట్ మమ్మీ లాంటి దాన్ని మాకు మమ్మీని చేస్తే వాడిని బొచ్చు కుక్కను ఆడించినట్టు ఒక ఆట ఆడించవచ్చు. వాడికి కూడా దడ పుట్టించే అమ్మ మనకెవరు దొరుకుతారా? అయ్యో నాన్న, మన పాతి ఇంటర్నెట్ ని గుర్తు తెచ్చుకో. వాడికి అదే సరైన మొగుడు. వాడికి ఇదే కరెక్ట్. వాడికి దడ పుట్టించడం కాదు, చంపి మళ్ళీ కూడా పుట్టించేస్తుంది. అయితే మాట్లాడమంటావా? కానీ నాకు భయం రా. నేను దాన్ని పెళ్లి చేసుకుంటే వాడికి మొగుడవుతుంది నిజమే, కానీ నాకు పెళ్ళాం అవుతుందిరా. నీ బాధ మాకు అర్థమైంది. ఈ విషయంలో నువ్వెప్పుడు బార్డర్లో సైనికుల్లాగున్నావు నాన్న. దేశం గెలవాలంటే అవసరమైతే ప్రాణాన్ని వదలాలి. బెడ్ కాఫీ పెట్టుకుందామని పాల ప్యాకెట్ కోసం బయటకు వస్తే ఈ కిడ్నాప్ ఏంట్రా? అంటే వచ్చిన పని అంత ముఖ్యమైంది. త్వరగా చెప్పండి, ఇంటికెళ్ళి బెడ్ కాఫీ పెట్టుకోవాలి. మా నాన్నకి పెళ్లి అయిపోయిందా? అవ్వలేదు. అవలేదా?
మరి మీ నాన్నకి పెళ్ళన్నారు? చేయాలనుకుంటున్నాం. ఎవరితో? ఇంకా అనుకోలేదు. అనుకోలేదా? మీ నాన్న బాగుంటాడు. విషయం చెప్పరా అన్నయ్య? సీరియస్ అవుతేమో. నాన్నకు పెళ్లి అని గాని నవరసాలు చూపించేస్తుంది. దీనికి నాన్నంటే పిచ్చి అని తెలియడానికి ఇంకేం కావాలరా? నువ్వు మా నాన్నని పెళ్లి చేసుకుంటావా? ఏంటి? మా నాన్నని పెళ్లి చేసుకుంటావా? నాన్న, ఎవరొచ్చారో చూడు. అమ్మా, అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలకన్నానే చలి, అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి. బామ్మలా ఉంటే అమ్మ అంటారేంట్రా? బాగున్నారా? బాగున్నాను. మరి మీరు? నేనెలా ఉన్నానో మీరే చెప్పాలి. ఇల్లు కోసం దీన్ని చేసుకుంటే రోజు దీని చిన్నెలు చూడలేక చావలేదు. చెప్పండి. బాగున్నారు. నేను మీతో పర్సనల్ గా మాట్లాడాలి. బయటికి వెళ్తారా? మీరే లోపలికి వెళ్ళండి. చేపకి ఎరవేసినట్టు నన్ను దీనికి ఎరవేసి వెళ్ళిపోయారేంట్రా? ఐ లవ్ యూ. మరి మీరు? నేను కూడా అలా అంటే కాదు, చెప్పాలి. మీకు నాకు పెళ్లి చేయడం మీ పిల్లలకి ఇష్టమా? మీకు ఇష్టం లేదా? మీకు ఇష్టం లేకపోతే ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు. నాన్న ప్లాన్ మొత్తం పాడు చేసేలాగున్నాడు. నాకు ఇష్టమే. అయితే నన్ను నమ్మించు. ఐ లవ్ యు. అబ్బా, ఇప్పుడు నమ్మాను. అప్పుడేనా? ఇప్పటికి చాలు. మొత్తం టైం మీకే కదా. అవునవును, నాదే కదా. మీరు వచ్చేయండి, వచ్చేయండి. నీ టాపిక్ అయిపోయింది, మా టాపిక్ చెప్తాం విను. గీత అవతల వాళ్ళ గురించి, ఆ మంగం చేసుకోబోయే ఎస్ఐ గురించే కదా. మీరు నాకు ఒక్కసారి చెప్పారు అంటే 100 సార్లు చెప్పినట్టే. మీ బెండు తీస్తానన్న ఎస్ఐ తోలు నేను తీస్తాను. ఆ మంగని, మంగ పిల్లల్ని ఈ ఇంట్లోనే కాదు ఈ ఊళ్ళోనే లేకుండా చేస్తాను. అయితే మంగ పెళ్లి రోజే మీ ఇద్దరు పెళ్లి జరిపిస్తాం. రెండు పెళ్లిలు ఈ రోజే పెట్టుకున్నారు. 2 రోజులు పెట్టుకుంటే 2 రోజులు పెళ్లి భోజనం చేసేవాడిని కదా. డాడీ వస్తున్నారా? ఇంకా లేదు బాబు. మమ్మీ వస్తున్నా? లేదు పాప. స్విచ్ వేస్తే లైట్ వెలిగినట్టు వీళ్ళేంటి ఇంత తొందరగా వరుసలు కలిపేస్తున్నారు? ఈ వయసులోనే ఇలా జంపింగ్లు చేస్తున్నాడంటే వీడికి 20లో పెళ్ళి అంటే కొండ మించి దూకేవాడేమో. ముహూర్తం టైం అవుతుంది నాన్నగారు, మా అమ్మని పెళ్లి చేసుకోండి.
ఒరే 16 ఏళ్ల వయసులో నన్ను ప్రేమించి మోసం చేసి వదిలేసి ఈ వయసులో మంగని పెళ్లి చేసుకుని సంసారం చేద్దామని వచ్చావా? మన ప్రేమ విఫలమై మనం భార్యాభర్తలు కాకపోవడానికి కారణం నేను చేసిన మోసం కాదు బంగారం. మన పెళ్లికి అంగీకారం తెలపని మా పేరెంట్స్ పెద్దరికం. మన మధ్య జరిగిన ప్రేమ గురించి చెప్తే అంగీకారం తెలపకపోవచ్చు గాని ఏకాంతంలో మన మధ్య జరిగింది చెప్తే అంగీకారం తెలిపేవారు కదా. ఆ టైంలో నాకు ఆ విషయం గుర్తు రాలేదు బంగారం. గుర్తు రాకపోవడానికి అదేమన్నా కలంకరో ఎదవ. మోసం చేశావని ఎమోషన్ ఫీల్ అయ్యాను. నిజం తెలిసి రియలైజ్ అవుతున్నాను. జరిగిందేదో జరిగింది. ఇక్కడి నుంచి మనిద్దరం ఫ్రెండ్స్ లా ఉందాం. మరి నువ్వు ఎవరితో ఉంటావు? పెళ్లి చేసుకుని రాంబాబు గారితోనే ఉంటా. ఈ పెళ్లి నాకొద్దు. వద్దంటే ఎలా రాంబాబు? నేను మంగం చేసుకుంటే నా బంగారం ఒంటరైపోతుంది కదా. చిన్నప్పుడు ప్రేమించుకుని విడిపోయిన వాళ్ళు పెద్దయ్యాక పెళ్లిళ్ళు చేసుకుని సుఖపడుతున్న ఈ రోజుల్లో పిండగా ఉన్నప్పుడు విడిపోయిన మీరు రాలిపోయే పండుల్లో అయ్యాక కూడా పెళ్లిళ్ళు కాకుండా ఇలా ఎదురుపడ్డారంటే అది మీ ప్రేమకు ఆ దేవుడిచ్చిన ఆశీర్వాదం. సింగనాదమేం కాదు, నా గోడు విని దేవుడు చేసిన సహాయం. ఇంకెందుకు ఆలస్యం? ఈ బంగారాల ఇద్దరికి సింగారంగా పెళ్లి చేద్దాం రండి. సిగ్గేస్తుంది బంగారం.